కఠినంగా తండ్రి వాడిని ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది. పక్షిరాజు గూడు రేపి పిల్లల్ని కింద పడవేసినట్టుగా, తన చేతులతో తానే నెట్టివేసినట్టుగా. ఎందుకు అంటే ఎగరటం నేర్చుకోవాలి, ఎదురీదటం నేర్చుకోవాలి. అందుకే కావాలని కొన్నిసార్లు అందుబాటులో ఉన్న దేవుడు కొన్నిసార్లు కావాలని నిన్ను ఒంటరిగా నెట్టేసినట్టుగా నీకు అనుభూతి కలిగిస్తాడు. మొట్టమొదటిది నిన్ను ఒక తండ్రి వలె తల్లి వలె చేయటానికి, అనుభవాలు గడించి చక్రం తిప్పగలిగే వ్యక్తిగా. ఏం చేస్తాడు? అప్పటిదాకేమో తండ్రి నీడలో ఉన్నాడు, ఇక ఒంటరిగా కుటుంబాన్ని తానే పెద్దగా ఉండి అండగా ఉండి ఈదటం మొదలు పెడతాడు. ఇక్కడ ఒక నాయకుడు తయారవుతున్నాడు, ఒక నాయకురాలు తయారవుతుంది. అంతేనా? జాతి నిర్ధారణ కొరకు, జాతి నిర్ధారణ కొరకు నెమళ్ళను తీసుకొచ్చి నాటుకోళ్ల మధ్యలో వేస్తే గుడ్లో పొదిగినప్పుడు తల్లి అదే పొదిగింది, కానీ పిల్ల బయటకు వచ్చిన తర్వాత దాని నిర్మాణం, దాని విధానం, దానికి సంబంధించిన స్వరం వినబడగానే నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు యేసయ్య. ఎన్ని మైళ్ళ దూరంలో ఉండైనా సరే ఆ యేసయ్య కేక వినబడిందంటే ఆయన జాతికి సంబంధించినోడు ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే వాడు నాపటి ఎవడి వల్ల కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన దగ్గరికి. నువ్వు అన్యుల మధ్యలో ఉండు, పనికి మళ్ళీ చెత్త మనుషుల మధ్యలో ఉండు, ఎలాంటి వ్యక్తుల దగ్గరైనా ఉండు, తెలియకుండా అమాయకంగా ఇదే ప్రపంచం ఇదే నిజమని భ్రమపడేవాడు యేసయ్య మెల్లనైన స్వరం వినబడగానే ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా ఈ ధార మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా. దేవునికి మహిమ. మొట్టమొదటిది తల్లినిగా నిన్ను సిద్ధపరచుట కొరకు ఒంటరిని చేస్తాడు. కొన్ని నువ్వే ఫేస్ చేసేటట్టు చేస్తాడు, కొన్ని నువ్వే యుద్ధమాడి జయించేటట్టు చేస్తాడు. ఒకవేళ ఓడిపోయినా చూస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఓడిపోయావు అనుకో, చూస్తూ ఉంటాడు. ఓడిపోయి అలాగ రాజీ పడిపోతావా, మళ్ళా పోరాటం మొదలు పెడతావా? పడిపోనిస్తాడు. పడిపోయి అలానే కూర్చుంటావా, తిరిగి లేచి మళ్ళా యుద్ధం ప్రకటిస్తావా, పరిశీలించుకుంటాడు ఆయన. నువ్వు పడిపోవటానికి ఆయన నెట్టేళ్లే కానీ నువ్వు పడిపోవడానికి అనువైనటువంటి పరిస్థితులు అనుమతిస్తాడు. సీమోనో సీమోనో సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకొనెను, కానీ అలాంటి శోధన నీకు రావద్దని నేను వేడుకుంటుని అనలా. నీ విశ్వాసము తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసు స్థిరపరచమన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది నిన్ను శోధించే అవకాశం ఉంది, నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అయితే డిస్టర్బ్ అయిన తర్వాత ఇక నేను దేవునికి పనికిరానని విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోకుండా నీవు విశ్వాస విషయమై తప్పిపోకుండాన్నట్లు నీ కోసం ప్రార్థన చేశాను అన్నాడు. అంటే ఏమైనా అర్థమైందా? పడిపోవటం రెండు విధాలు. దేవునిలో నుండి లోక సంబంధమైన పాపములో క్రియల్లో పడిపోవటం. రెండవది అసలు దేవుని నుండే దూరం అయిపోయేటట్టు విశ్వాసములో పడిపోవటం. పేతురు పడిపోయాడు, ఇస్కరియోతు యోధా పడిపోయాడు. పేతురు పడిపోయాడు ఎందులో? దేవుని కొరకు సాక్షిగా నిలవలేక ఒక ఆడపిల్లకు భయపడి పడిపోయాడు. అప్పటిదాకా యేసుతో ఉండి
సడన్గా ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడి ఆ యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధాలు ఆడేశాడు. నమ్మకత్వంలో పడిపోయాడు. పడిపోలేదా? కానీ తిరిగి లేచాడు. చూడండి, యేసు ఎవరో నాకు తెలియదని నమ్మకత్వం విషయంలో పడిపోయినా, నేను ఆయనకి అపనమ్మకస్తున్నైనా ఆయన నాకు నమ్మదగిన వాడని ఆయనను హత్తుకోవటం మానలేదు. ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళటం మానలేదు. తిరిగి ఆయన్ని కలుసుకున్నాడు. కానీ యూదా అట్లా కాదు. యూదా తేడా పడ్డాడు. 30 వెండి నాణ్యాలకు ప్రభువు నమ్మాడు. అలా పడిపోవటమే కాదు, అసలు విశ్వాసంలోనే పడిపోయాడు. ఎట్లనో తెలుసా? ప్రభువు ఇక నన్ను క్షమించడు, నేను ఇంత తప్పు చేశాను కనుక ఇక ఆయన నన్ను ప్రేమించడు అని దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని మమతను, దేవుని నమ్మకత్వాన్ని అతడు నమ్మలేక ఇక నాకు అవకాశం ఉండదు దేవుని దగ్గర అని తనంతట తానే తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అది నిజంగా పడిపోవటం అంటే. విశ్వాస విషయంలో పడిపోయాడు యూదా. ఆత్మీయ జీవితంలో కొన్ని శోధనల్లో మాత్రమే పడిపోయాడు, కానీ విశ్వాసంలో పడిపోలేదు పేతురు. ఆత్మీయ జీవితంలో కొన్ని భంగపాట్లు ఎదురైనప్పుడు కొంతమంది పడిపోతుంటారు. అలా పడిపోయిన వాళ్ళు తిరిగి లేవచ్చు, లేచే అవకాశం ఉండొచ్చు. కానీ విశ్వాస విషయంలో పడిపోయిన వాటిగా లేవడానికి అవకాశం ఉండదు. అది యూదా పాపం అన్నమాట. యూదా దేవుడు నన్ను క్షమించడు అని నమ్మాడు. దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన దగ్గర కృప దొరుకును అని విశ్వసించలేకపోయాడు. ఎంత తప్పు జరిగిందో చూడు. పేతురైతే నేనైతే అబద్ధమాడి తిని కానీ ప్రభు కృపను బట్టి నన్ను క్షమిస్తాడు, తిరిగి నన్ను ఆయన ఆమోదించే అవకాశం ఉంది. ఎందుకంటే నేను తేడా కావచ్చు, కానీ నా ప్రభు తేడా కాదు. నేను ఆయనకు నమ్మకంగా ఉండలేకపోయినప్పటికీ ఆయన నాకు నమ్మదగిన వాడు గనుక కనికరముతో నన్ను చేర్చుకుంటాడు అని నమ్మటమే ఎంత ప్లస్ అయిందో. అలా అతడు నమ్మునట్లు దేవుడు వేడుకున్నాడట ప్రభు పేతురు కోసం. ఈ అబద్ధం ఆడతాడు, ఆడి ఇక నేను తగను, నేను పనికిరాను అని యూదాలాగా పేతురు కూడా ఉరిపెట్టుకోకుండాన్నట్లు వేడుకున్నాడు. ఆ ప్రార్థన విని తండ్రి పేతురు విశ్వాస విషయంలో తప్పిపోకుండా కాపాడాడు. అందుకే పేతురు నిలబడి తర్వాత సంఘాన్ని నిలబెట్టాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి కష్టపడి చాలా వివరంగానే చెప్పాను. మరి సంతోషం. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఎందుకు మనల్ని ఒంటరిని చేస్తాడు? తల్లుల వలె, తండ్రుల వలె మనం ఎదుగునట్లు, అనుభవాలు గడించి బాధ్యతలు మనం ఎరిగి ఇతరులకు నేర్పునట్లు మనల్ని ఒంటరిగా చేస్తాడు. రెండవది జాతి నిర్ధారణ కొరకు. ఎంత నాటుకోళ్లతో తిరిగినా నెమ్మళ్ళు వాటి ఏదొచ్చేటప్పటికి ఉండవు. అవి వాటి ప్లేస్ వేరు, ఎగిరిపోతాయి అంతే. పెద్ద పెద్ద రెక్కలు జమ్మున ఎగిరిపోతాయి. చూడటానికి కూడా మళ్ళా రావు. నిజం, రాలా ఒక్కడు కూడా. 4 తెస్తే జంపు. తండ్రి సన్నిధిలో ఇప్పటిదా గింజలు తిన్నాం కదా, కొంచెం చూద్దామని మళ్ళీ తిరిగి రాలా. మన వ్యవహారం కూడా అంతే. ఈ మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలోనే ఉంచి దానియేలు ఎందులో ఉంచాడు? భక్తుడైన దానియేలును బబులోనులో ఉంచాడు. కానీ చూసారా ఎట్లా ఉన్నాడు? బబులోనులో ఉన్నప్పటికీ ఇంకొక విచిత్రమైన విషయం చెబుతా. ఇప్పుడు నెమళ్ళు నాటుకోడితో తిరిగినాయి కదా, ఎంత నాటుకోడి గుడ్లు పొదిగినా ఆ నాటుకోడితో తిరుగుతూ అది తిన్నవన్నీ ఈ తినవు. మా మమ్మీ ఏంది ఏది పెడితే అది తింటుంది. అసలు మా మమ్మీ ఇదేనా డౌట్ వాటికి. అది తినేది మేము ఎందుకు తినలేకపోతున్నాం? తినవు. ఈ జాతి వేరు. నాటుకోడి ఏది పెడితే అది తింటుంది, నెమ్ముళ్ళు తినవు. దానికి సంబంధించిన ఆహారం దొరికితేనే తింటాయి. నాటుకోడి అట్టు కాదు. నీకు నేనేం వర్ణించేదిలే ఆ చండాలం.
అన్యజనుల మధ్యలో లేదా లోకస్తుల మధ్యలో నిన్ను ఉంచుతాడు. బబులోనులో భక్తుడైన దానియేలు నుంచినట్టు, ఐగుప్తులో భక్తుడైన యోసేపు నుంచినట్టు తన భక్తులకు బబులోను ఐగుప్తుల అనుభవం అలాంటి వ్యక్తుల మధ్యలో ఉంచుతాడు. టెస్ట్, పరీక్ష. ఈ జాతి ఆ జాతే లేకపోతే నా జాతే? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది కుమిలి కుమిలి ఎడుతూ, ఎందుకు ప్రభా నన్ను ఇక్కడ పెట్టావు, ఈ దరిద్రుల మధ్య ఎందుకు పెట్టావు ప్రభా? ఆ ఏడుపు నీళ్ళు ఆ ఆవేదన వస్తుందంటే నువ్వు ఆయన జాతే. ఎందుకు పొసగట్లా, నువ్వు ఉండలేకపోతున్నావు, అల్లాడిపోతున్నావు? ఎందుకు? నీ జాతి వేరు, మిగిలిన వాళ్ళతో కలిసి ఉండలేవు. గొర్రెపిల్ల పందులతో ఉండలేదు. చిన్న పిల్లగా ఉన్న గొర్రె పిల్లల్ని పందులతో పెంచాడంట ఒకడు. సరే, ఈ పందే తల్లి అనుకొని తిరుగుతుంది. పెద్ద అయ్యే కొద్దీ టేస్ట్లు మారిపోతాయిగా. తల్లి అనుకుంటుంది గొర్రెపిల్ల పందిని చూసి, ఇది పోయి ఆమె బురదలో పడుతుంది. గొర్రెపిల్లకి డౌట్, అదంటే నాకు చీదరపడుతుంది, మా మమ్మీ ఏంది ఎగురు దూగుతుంది దానిలో. దీనికి డౌట్ ఏదో మొత్తానికి తేడా ఉంది, ఇది మా మమ్మీ కాదని. అదేమో కనపడ్డ చెత్త అంతా తింటుంది, ఎక్కడ పెడితే అక్కడ ఏది పెడితే తినేస్తాం. గొర్రెపిల్లకి డౌట్, ఇది ఏది పెడితే తింటుంది, నేను ఏది పెడితే తిన్నాను కదా. జాతి తేడా. ఇప్పుడు నీవేందో ఆయనకు అర్థం కావాలి కదా, క్లారిటీ తీసుకోవాలి కదా. దూతలకు అర్థం కావాలి, మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. అందుకే ఎక్కడుంచిన బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అన్నాడు. అతడు ప్రత్యేకమే, ఆమె ప్రత్యేకమే. ఒకవేళ పరిశోధనలో శోధనలో వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పటికీ ఆ వస్తువు నాది ఉండలేడు. చూడువాడు అక్కడ. జాతి ఏదో తేల్చుకోవాలి. రెండవ కారణం, ఈ రెండు సంగతులకి అయిపోయింది కోటం. ఇంకా బోల్డ్ అన్న ఉన్నాయి. ఎందుకు మనల్ని దేవుడు వంటలను చేస్తాడు? మూడవది, మనమే పోరాడి గెలవాలి. పోరాటం నేర్పటానికి. మనం ఏ కాడికి ఏం చేస్తుంటాం? నన్ను నీ సాటు పెట్టుకో, పొద్దుగోకులు నీ సాటు పెట్టుకో, నువ్వు ముందు పోయి అన్నీ వైనం చేస్తావు, నీ వెనకబడిని వస్తూ ఉండు. అప్పటికి నువ్వు జయించేది ఏందిరా, నీ పోరాటం ఏందంటాడు. నేను పోరాటం లేదు, ఏం లేదు, ఆ జయం కూడా నువ్వే జయించుకో, బహుమానం మాత్రం నాకి. ఐసా నహీ హోతా బేటా, ఐసా నహీ హోతా. స్టార్టింగ్లో నేను ముందుండి, చెప్పు, స్టార్టింగ్లో నేను ముందుండి నిన్ను నడిపిస్తా. కొంచెం కాలం అయిన తర్వాత నా సన్నిధి నీకు ముందు కాదు, నీ వెనకుంటా, ముందుకు నువ్వే వెళ్ళాలి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తండ్రి కొడుకున్నారు. రన్నింగ్ రేస్ పోటీలకి కొడుకును సిద్ధం చేయడానికి తండ్రి ముందెళ్ళి ఉండేవాడు. ఫలానా ప్లేస్కి నేను ఉంటాను, అక్కడ రా అని. వీడు పరిగెత్తుకుంటూ వాడికి పోవాలా. అక్కడ కలుసుకొని కాసిన మంచినీళ్ళు ఇచ్చి కొడుక్కి తాగు అని నీళ్లు దాపి మళ్ళీ అక్కడి నుంచి నేను ఫలానా ప్లేస్లో ఉంటాను, ఆడకరా అని తండ్రి ముందు అక్కడికి వెళ్ళి కొడుకుని రమ్మంటాడు. వీడు పరిగెత్తుకుంటూ ఆడికి రావాలా. ఇతను బండి మీద పోయి ఆడు ఉంటాడు, వీడు సత్తా బతుతా పరిగెత్తుకుంటూ రావాలి అక్కడికి. ఇప్పుడు ముందు ఎవరున్నారు, వెనకెవరు పరిగెత్తుతున్నారు? అది మధ్యలో నీళ్ళు ఇచ్చాడు, చెమట దుడిచాడు, వాడికి నాప్కిన్ ఇచ్చాడు, అన్నీ చేశాడు. పోటీ వచ్చింది, స్తోత్రం. ఇప్పుడు అక్కడ కూడా ఆయన వల్ల ఉంటాడా? అయ్యా దారా నీళ్ళు దా, చెమట దుడుచుకున్నాను అంటాడా? ఉండడు. కొడుకు పరిగెత్తుతుంటే వెంటబడి ఫాలో అవుతూ ఉంటాడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఇదే జరిగింది. కొంతకాలం వాళ్ళ ముందుండి నడిపాడు, తర్వాత వారి వెనకున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. పిల్లి తన పిల్లల్ని నోటబట్టినట్టు కొంతకాలం ఆయనే నోటబట్టి తిరుగుతాడు,
కొంతకాలం తర్వాత ఇక మనం కోతి పిల్ల అనుభవంలోకి. కోతి అనుభవం అంటే జిలాగు చేష్టల గురించి చెప్పట్లేదు నేను. కోతి పిల్ల, కోతి పట్టుకోతి పిల్లని, పిల్లే పట్టుకోవాలా. నీలో అది తీసుకొని రావటానికి నిన్ను ఒంటరిని చేస్తాడు. ఇక ఆయన ఎడంగా పోతుంటాడు. ఇక నువ్వు వెంటబడాలా. నిన్ను అడ్డగించే వాటిని అనేకమైన వాటిని నీకు ఆయనకి మధ్య రప్పిస్తాడు. హలో, లోతైన ఆత్మీయతను సాధన చేసే వాళ్ళకి మాత్రం ఇది అర్థమైద్ది. రకరకాలై రప్పించి ఆయన అవతల ఉంటాడు, నువ్వు యువతలో ఉంటావు. రమ్మంటాడు. నేను రాలేకపోతున్నా, రావాల్సిందే నువ్వు. నా వల్ల కాబట్టి నువ్వే చేయాలా, నువ్వే పోరాడాలి, రా. కావాలంటే బలాన్ని ఇస్తా, శక్తిని ఇస్తా, యుద్ధం మాత్రం నువ్వే చేయాలి. నీలో వీరత్వాన్ని, పోరాట పటిమని, వీరోచితాన్ని వెలికి తీయటానికి దేవుడు నిన్ను ఉంచుతాడు అక్కడ, అంతే. అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా. పొద్దుస్తమానం మీ అబ్బాయిని వెంట పెట్టుకుని తిప్పుతావేంది? కొంచెం తిప్పిన తర్వాత ఏమంటావు? ఇప్పుడు సైకిల్ నేర్పేవాడిని, నేర్పేటప్పుడు ఎట్లా? ఫస్ట్ నువ్వే అన్నీ పట్టుకొని, ఇక వాడు హ్యాండిల్ చూసే పని లేదు, అటు పడతాను చూసుకునే పని లేదు. ఈ రెండు నువ్వే చూస్తావు. వాడు ఏం లేదు, పెడల్ చూసుకొని తొక్కుతూ ఉంటాడు. ఏయ్, పెడల్ చూసేది ఏందిరా, ఎదురు చూడంట. సరే అని తొక్కుతూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నీ నువ్వే. కొంచెం తర్వాత ఏం చేస్తావు? హ్యాండ్ పట్టుకో పడతానే, పట్టుకోరా, పడు, నేనున్నాగా. పెడలు తొక్కుతా, హ్యాండిల్. కొంచెం దూరం వాడు తొక్కటం మొదలుపెట్టినాక అట్టు వదిలేస్తాడు. వాడు భయపడతాడు, మళ్ళీ పట్టుకుంటాడు. అట్లబడి నేర్చుకుంటాడు. నేర్చుకున్నది ఆగ నువ్వు పట్టుకుంటావు. వాడంతా నేర్చుకొని తొక్కటం వచ్చే పొజిషన్లో కూడా వాడు పిలిచాడు అనుకో, నానా ఇంకా నువ్వే పట్టుకుంటే, ఎవడు రైడు, ఇంకా నేను పట్టుకునేది నువ్వే తొక్కాలి, నువ్వే పరిగెత్తాలి, ఇక నువ్వే. ఒక దశలో నేను నీకు అందుబాటులో ఉండి అవగాహన కల్పించా. నీకు ఇప్పుడు నువ్వే ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. పాపము చేసే ప్రదేశాలను, పాపం చేసే పరిస్థితులను నీకు అందుబాటులో తెచ్చి ఆ మధ్యలో ఉంచుతాడు నిన్ను. అక్కయ్యో బాగిన, అక్కయ్య అన్నయ్య బాగిన, నాకెందుకు వస్తున్నాయో ఏమంటావు? నాకేందో సైతం తెగ శోధించేస్తున్నాడు. ఆడు శోధించేయటానికి అనుమతించాడు. ఇక్కడ నీ చుట్టూ ఆ వలయాన్ని రప్పిస్తాడు. ఆ మధ్యలో నువ్వు పోరాడి రావాలా, బయటికి రావాలా, నువ్వే పోరాడాలా. హెచ్చరిస్తుంటాడు, వార్నింగ్ ఇస్తుంటాడు, తప్పించుకోమని చెబుతుంటాడు. రా, బయటికి రావాలా నువ్వు. అన్ని సంఖ్యలు బంధించినట్టు అన్ని సంఖ్యలలోకి నెట్టేస్తాడు. ఛేదించుకొని బయటపడమని పిలుస్తూ ఉంటాడు, రమ్మని. అదే జయం కొరకు పోరాటం. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనిస్తమా, యేసయ్య మాటిది. హల్లెలూయా.
ఆకర్షణలు కావచ్చు, పాప ఇచ్ఛలు కావచ్చు, భోగేచ్ఛలు కావచ్చు, లోకాపేక్షలు కావచ్చు, ప్రతికూలతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒక సుడిలోకి నెట్టబడ్డట్టుగా ఆటిల్లో పడితేనే అసలు నీలో ఉన్నదేందో బయటికి వచ్చింది. అది బయటికి నీలో ఉన్న సత్తువ శక్తి దేవుడిచ్చింది ఏముందో అది నీలోంచి వ్యక్తపరచబడాలంటే వాటి మధ్యలో నలిగినప్పుడే వ్యక్తం అవుతుంది. అర్థం కాదు చాలామంది ఎందుకు ఇట్లా అవుతుంది అని. ఆ చట్రంలో ఉంచబడ్డావు నువ్వు, గమనిస్తున్నాడు. నీ ఎవ్రీ డే రికార్డ్ అవుతుంది అక్కడ, నీ ఎవ్రీ మూమెంట్ రికార్డ్ అవుతుంది అక్కడ. సైలెంట్గా గమనిస్తూ ఉంటాడు. ఏ ఘట్టంలో ఎలా స్టెప్ తీసుకుంటున్నావు, ఎక్కడెక్కడ ఎలా స్పందిస్తున్నావు, ఎంతవరకు చేంజ్ వచ్చింది, ఎంతవరకు నువ్వు ప్రతిఘటిస్తున్నావు, ఎంతవరకు ఎదురు తిరుగుతున్నావు, ఎంతవరకు నీలో పోరాట పటిమలో మార్పు వచ్చింది, అంత అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ జగన్నాటక సూత్రధారి. కొన్నిసార్లు దెబ్బలు తిని గాయాలైనప్పుడు ఓదారుస్తాడు, భయపడవాడు, జస్ట్ కట్టుకట్టి వెళ్తాడు. మళ్ళీ నువ్వే తనులు తినాలి, మళ్ళీ ఫైట్ చేయాలి. మళ్ళీ పూర్తిగా అసలు నువ్వు మొత్తానికి పోకుండా మళ్ళీ వచ్చి కొంచెం అప్పుడప్పుడు అరుదుగా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు ఆయన సన్నిధి అనుభవం తగులుతుంటుంది చూడు. స్టార్టింగ్లోనేమో సమృద్ధి, ఇప్పుడేమో ఎప్పుడన్నా ఒకసారి బాగా మనకి హింస కనిపించినప్పుడు మాత్రం జస్ట్ అట్లా ఎంటర్ అయ్యి కొంచెం అట్లా తప్పించి మళ్ళీ పోయి కూర్చుంటాడు. లేకపోతే ఆయన అనుకున్న కొలతలోకి నువ్వు రాలేవు. కాబట్టి నెంబర్ 1 నీ జాతి నిర్ధారణ కొరకు, నెంబర్ 2 తల్లి వలె తండ్రి వలె ఒక పెద్దగా నిన్ను చేయుట కొరకు, నెంబర్ 3 నీలో ఉన్న పోరాట పటిమ, నీలో ఉన్న పోరాట పటిమను శక్తిని వెలికి తీయట కొరకు, నీలో ఆయన ఇచ్చిన సామర్థ్యాలను వెలికి తీయట కొరకు, 4వది నీలో విశ్వాసము వ్యక్తపరచుట కొరకు. ప్రతి మెట్టులో నీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నావో ఆ విశ్వాసం వ్యక్తమవుతూ ఉంటుంది. కఠిన పరిస్థితుల్లోనే విశ్వాసం వ్యక్తమయ్యేది. అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది? మళ్ళీ చెప్తా, అన్ని సజావుగా సాగుతున్నప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించడం సేవించటం విశ్వాసం ఎలా అవుతుంది, ఎలా బయటపడుతుంది? అన్ని రివర్స్ అవుతున్నప్పుడు నువ్వు ప్రభువుని విశ్వసిస్తావు చూడు, ప్రతికూలతల్లో విశ్వసిస్తావు చూడు, ఆ ప్రతికూలతలోనే నీ విశ్వాసం అనేది నిగ్గుదేలుతుంది, వ్యక్తపరచబడుతుంది, బహుమానం పొందనర్హమవుతుంది. ఏమంటున్నాడు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. స్తోత్రం. నా కుమారుణ్ణి అంత కఠినమైన పరీక్షలో ఉంచాను నేను, అంత కఠినమైన చేదైన పరీక్షలో ఉంచాను నా కుమారుణ్ణి. దూతలారా, అనుకూలంగా ఉన్నప్పుడు అతను నాకు విశ్వాసం చూపుట కాదు, ప్రతికూలతలలో ఉండి కూడా నన్ను విశ్వసించాడు. ఇప్పుడు చెప్పండి, అతను బహుమానానికి పాత్రుడా కాదా అని అడుగుతాడు. ప్రతికూలతలలో, కఠిన పరిస్థితులలో తను ఊహించని చేదైన అనుభవాల్లోకి నెట్టేశా నా కుమార్తెని. అయినా నన్ను హత్తుకుంది నా బిడ్డ. హల్లెలూయా. అయినా నన్ను పెనవేసుకుంది నా కుమారి. దూతలారా చెప్పండి, నా బిడ్డ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు బహుమానానికి పాత్రరాలు కాదా? అవును తండ్రి, ఆమె బహుమానానికి పాత్రరాలు. ఎక్కడ వెళ్ళడైతే
అనుకూలతలలోనా ప్రతికూలతలలోనా? దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఆ విశ్వాసం వెల్లడయి నువ్వు బహుమతి పొందాలంటే ఎందులో నెట్టాలా? ఎందులో తేలాల రంగు? అది అందుకు ఒక దశలోనేమో నీకు అందుతాడు, మరో దశలోనేమో నువ్వే పోరాడంటాడు. ప్రార్థన చేస్తున్నా, నువ్వు పోరాడమని చెయ్యి ప్రభువా. ప్రార్థన చేస్తున్నా, నువ్వే పోరాడు ప్రభువా. నేనే పోరాడి నువ్వు బహుమానం తీసుకుంటా. ఏ పుట్టిందమ్మా నీ పుట్టక అంటాడు. దేవునికి డాడియా రన్నింగ్ రేస్లో నేను ఫస్ట్ క్లాస్లో రావాలి, లేదా ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలని నన్ను పరిగెత్తుతున్నావు కదా, నాకంటే భలే బాగా పరిగెత్తుతున్నావు కదా డాడియా, నువ్వే పరిగెత్తవచ్చు కదా, నేను కప్పు తెచ్చుకుంటా అంటే ఎట చూస్తాడు మన డాడీ? నేను నీకు అనుభవాలు నేర్పుతా, అక్కడ రన్నింగ్ పోటీలో నేను నీకుండను, ప్రత్యర్థులే ఉంటారు. హలో, నేర్చుకునే ట్రైనింగ్లో మాత్రమే నేను నీకు తోడుంటా. రంగంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులే ఉంటారు, నేను ఉండనురా. నేను పక్క నుండి చూడటమే. అక్కడక్కడ రేబాయ్ శబ్బాష్ చలో పరిగెత్తు అని చెప్పటమే మన పని. పరిగెత్తి ముందుకు పడతావో వెనక్కి పడతావో, ఏమవుతావో, గెలుస్తావో ఓడిపోతావో చూస్తా ఉంటా, ప్రోత్సహిస్తా, అవసరమైతే చేతులుపుతా. అంతేగాని నేను లోపలికి వచ్చి నువ్వు పక్కకు పోరా నేను పరిగెత్తుతాననేది లే. నేను పరిగెత్తి నువ్వు బహుమానం తెచ్చేది ఏంద్రా? నువ్వే పరిగెత్తాలి, నువ్వే పోరాడాలి. ఆ అవగాహన కల్పించేంత వరకు నేను నీతో ఉంటా. తర్వాత నీ ప్రత్యర్థుల మధ్యలోకి దించుతా నిన్ను. ఇప్పుడు నీ ప్రత్యర్థులు ఎవరు? లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంపం, భోగేచ్ఛలు, కామేచ్ఛలు, పాపేచ్ఛలు, ప్రలోభాలు, అన్ని అగచాట్లు, హింసలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు. నీ ప్రత్యర్థులు దయ్యాలు, దురాత్మలు, దుష్టశక్తులు, నీ ప్రత్యర్థులు. వీటన్నిటి మధ్యలో పెడతా నిన్ను. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు, అర్థం కాకపోయినా చెప్పు. అందుకే మరి ఇట్లా బలపరిచే దేవుడు. అట్లా ఉన్నావు నువ్వు. నేను ఎక్కడికి పోలా, నేను ఎక్కడే ఉన్నా. పరిగెత్తేవాడు ఏమనాలా? గురివైపు చూసి పరిగెత్తాల. డాడీ ఎక్కడికి పోలా, డాడీ మన పక్కనే ఉంటాడు. ఈ గట్టు ఉంటాయి, తాళ్ళు గట్టు ఉంటాయి. అయ్యా ఏం గట్టు ఉంటాయి? రోపు గట్టు ఉంటుంది కదా. ఎందుకు లేయ్యా? తాడు గట్టు ఉంటుంది. అటు తాళ్ళు ఇటు తాళ్ళు, మధ్యలో వీళ్ళు పరిగెత్తాలి. తాడుకు వెలపడ తింటుంటాడు. ఈరోజు నిన్ను నన్ను అలా మన పాస్టర్లను కూడా ఇప్పుడు అంతే వదిలే నేను. విజయన్న ఉంది ఇంకా, స్తోత్రం. మెలకుగుండు అన్న, మెలకుగుండు. అందరూ ఉండండి. ఒక్కొక్కరిని రంగంలో దించి అట్నే వదులుతా ఉన్నా నేను కూడా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు శ్యామను ఉన్నాడు రెక్క కింద, రేపు శ్యామను కూడా వదులుతా. పరిగెత్తాలి, అందరూ పరిగెత్తాలి, నిగ్గు తేలాలి. తండ్రులు కావాలి, తల్లులు కావాలి, నాయకులు కావాలి, విశ్వాస వీరులు కావాలి, బహుమానం పొందాలి, జాతి నిరూపణ జరగాలి. బబులోన్లో ఉంచాడు భక్తులను తీసుకెళ్ళి. ఈ అనుభవాలే. యూదాలోనేమో అందుబాటులో ఉండి అన్నీ తానయ్యాడు. ఆ అనుభవాలు నేర్పి దేవునితో కనెక్ట్ అయిన తర్వాత బానిసలుగా కొనిపోయేటట్టు చేశాడు. ఈ నలుగురిని అందులో చేర్చాడు. చేర్చి వాళ్ళని అసలు పట్టించుకున్నట్టు దేవుడు మౌనం అయిపోయాడు. విచిత్రం చెప్పనా? వాళ్ళని దేవుడు పట్టుకోలేదు,
బబులోన్లో వాళ్ళే దేవుణ్ణి గట్టిగా హత్తుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోన్లో వారే దేవుణ్ణి హత్తుకున్నారు. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని సిద్ధపరిస్తే అందులోంచి మమ్మల్ని కాపాడలేనంత చేతగానోడు కాదు మా దేవుడు. కాపాడకపోయినా పర్వాలా, మేమైతే వెనకడుగు వేసేది లేదు. మా విషయంలో ఆయన అపనమ్మకస్తుడు అయితే కానీ, ఆయన కాడు, అపనమ్మకస్తుడిలాగా చేస్తే చేయని, మేమైతే ఆయనకి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాం. ఎక్కడ బయటపడింది వీళ్ళ నమ్మకత్వం? ప్రతికూలతలోనా అనుకూలతలోనా? అది అర్థం కావాలి. ప్రతికూలతలో బయటపడింది వీళ్ళ నమ్మకత్వం, వాళ్ళ విశ్వాసం. అనుకూలతలో ఏడ బయటపడింది? దానియేలు ఒకవేళ యోధాలోనే ఉన్నాడు అనుకో, షడ్రకు మేషకు అభ్యర్థిగాలు యోధాలోనే ఉన్నారనుకో, నీకు నాకు తెలిసేవాళ్ళ? అది అసలు రహస్యం. స్తోత్రం. నీకు నాకు తెలియరు ఇక వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసానికి అగ్ని పరీక్షలు లేవు, అక్కడ పోరాటం లేదు, ప్రతికూలతలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు, ఎదురు దెబ్బలు లేవు, అగ్నిగుండం లేదు. యోధా దేశంలో హ్యాపీ. ఒక దానియేలు నీకెట్ట పరిచయం అవుతాడు? ఒక షడ్రకు మేషకు అభ్యర్థిగోలు నీకు ఎలా పరిచయం అవుతారు? వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. కొట్టు చప్పట్లో చూడు. వాళ్ళని దేవుడు ఘనపరచాలనుకున్నాడు. రాబోతున్న తరాలలో అనేకులకు మాదిరిగా వాళ్ళని చేయాలనుకున్నాడు. కాబట్టి భక్తులను తీసుకెళ్ళి బబులోన్లో పెట్టాడు. స్టార్టింగ్ ఏమని మనం ఎత్తుకున్నాం? భక్తులకు బబులోను అవసరమా? భక్తులు బబులోనికి ఎందుకు? అది ఎందుకంటే ఇందుకు. మీరే ఆలోచించుకోండి. ఈ నలుగురు అక్కడికి వెళ్ళకపోతే మనకు తెలిసేవారా? వాళ్ళ నుండి పాఠాలు ఏమన్నా మనం పొందేవాళ్ళమా? వాళ్ళు మనకు తెలియాలంటే యోధాలో ఉంటే తెలియరు. సో వాళ్ళని ఎందుకు తెలిసి బానిసలుగా ఇబ్బందులకు, నిందలకు, అవమానాలకు, అగ్నికి అప్పచెప్పాడు? శ్రమలకి. వాళ్ళని ఆయన ఘనపరచాలనుకున్నాడు. వారి విశ్వాసాన్ని, వారి నమ్మకత్వాన్ని, వారి క్రమాన్ని. ఎంత ప్రేమ దేవుడంటే! రాజా, నువ్వు సింహాల బోన్లో వేస్తే సావనైనా సస్తా, నా దేవునితో మాట్లాడటం మానుకో అనే మాట నువ్వు అంటే నేను ఊరుకోను. నా దేవునితో మాట్లాడకుండా ఒక పూట గడపటం కంటే చావే నయం. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 తండ్రి, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి ఉన్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నీ కొరకు నేను, నా కొరకు నీవు, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేదయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేదయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజ
పూజార్హుడా భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. యూదాలో ఉంటే అన్నీ తెలియవు. ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో ఉంటే అన్నీ తెలుస్తాయి మనకి. అవి ఏం రావుగా. అగ్నిగుండం వచ్చేదా వాళ్ళకి? సింహాల బోనం వచ్చేదా? స్వప్నము దాని భావం మొత్తం మీరే చెప్పాలనే పరిస్థితి వచ్చేదా? వాటిలోనికి నెట్టి అక్కడ వాళ్ళేందో జనానికి చూపి తన దాసులను ఘనపరచని ఇష్టపడినందుననే ఆనాటి భక్తులను అలాగా అనుమతించినట్టు ఈరోజు నిన్ను నన్ను ప్రతికూలతల్లోనికి నెడుతున్నాడు కొన్నిసార్లు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నైనా ఘనపరచని ఇష్టపడినందున నెడుతున్నాడు. ఆఖరి మాట మనల్ని అలా నెట్టివేసి ఆయన కొరకు మనకు ఎంత ఆకలి ఉందో పరీక్షించుకుంటాడు. ఎంతవరకు వెంటబడతాం, ఎంతవరకు ఆయన వెంటబడతాం, ఎంతవరకు ఆయన కోసం పరితపిస్తాం, ఎంతవరకు ఆయన కోసం ఆరాటపడతాం. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు. తన భక్తుల్లో ఇదంతా వెతుక్కుంటాడండి దేవుడు. హల్లెలూయా. జాతి లక్షణాన్ని రుజువు చేయటానికి, తల్లి వలె తండ్రి వలె మనల్ని పెద్దలుగా చేయటానికి. మూడోది, మనలో ఉన్నటువంటి పోరాట పటిమను చూడటానికి, మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని మనకి ఇవ్వడానికి, బహుమతి మనకు అందజేయడానికి, ఘనపరచడానికి. రెండవది, ఆయన కొరకు మన హృదయంలో ఎంత ఆరాటం ఉందో, ఆసక్తి ఉందో, మమత ఉందో, ప్రేమ ఉందో తెలుసుకోవటానికి. ఇప్పుడు దానియేలును చూసి ఎంత మురిసిపోయి ఉంటాడండి దేవుడు. లాస్ట్ మాట, ఎంత ఆనందపడి ఉంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలను బట్టి ఎంత మురిసిపోయి ఉంటాడు. నువ్వు అగ్నిగుండంలో వేసి మేము సాగుకు భయపడతాం అనుకున్నాను, నీ సస్తం అవసరమైతే. కానీ మా దేవుడు వద్దన్న పని మాత్రం, భూమి ఆకాశాల సృష్టికర్త, సైన్యములకు అధిపతి యెహోవాకు మాత్రమే మేము సాష్టాంగపడతాం, సాగిలపడతాం. ఇక ఏ దానికి మేము సాష్టాంగపడం, సాగిలపడం. ఈ మోకాలంటూ వంగితే ఆయన ముందే వంగాలి. అది ఒక యూదుడి రోషం. ఈ మోకాలంటూ సాష్టాంగ పడితే, ఈ మోకాలంటూ వంగితే అది నా ప్రభువుకి మొక్కటానికి మాత్రమే. ఈ పెదవి ముద్దాడాలంటే నా ప్రభువునే. ఇక దేనికి మోకాళ్ళలోనకయో దేన్ని ముద్దు పెట్టుకొనకయో ఉందని మా తీర్మానం. ఏమైంది చివరికి? అగ్నిగుండం ఒక వెంట్రుకను కూడా కాల్చలేకపోయింది. సింహాలయ నోళ్ళు మూశాయి. భక్తులు ఘనపరచబడ్డారు. భక్తులను ఆదుకున్న నా దేవుడు మహిమ పొందాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే పూజార్హుడు. ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ ప్రతికూలత అని అడిగే ప్రతి ఒక్కరికి 6 సమాధానాలు. భక్తులకు బబులోను ఎందుకు, బబులోను చెరెందుకు? బబులోను 2 అనుభవాలు చూపిస్తుంది. 1 శ్రమ, 2 లోకం. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అందులోనికి మనల్ని? శ్రమ అనుభవానికి ఎందుకు అనుమతిస్తాడు? లోకాశల మధ్యలోనికి ఎందుకు నెట్టతాడు? నువ్వు నిప్పుగా నిగ్గుదేలి బయటికి రావాలి. అందుకు నువ్వే సాధించాలి, నువ్వే సాధించాలి. రేపు నీకు సంతోషంతో కిరీటం పెట్టాలి, బహుమానం ఇవ్వాలి. అందుకే ఒంటరిగా చేసి నెడతాడు. ఈదుకొని రా, ఈత నేర్పుతాడు నా దేవుడు నీకు. ఎగరడం నేర్పడానికి
నేర్పుతానికి నేను వదిలేశాడు అనుకున్నావు పూర్తిగా వదిలేలా వదలడు కూడా ఎన్నటెన్నటికీ నిన్ను వదలడు నేర్పుకుంటున్నాడు